అతను ఒక గ్యాంగ్స్టర్. పశ్చిమ బెంగాల్లో గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పాడు. తన పేరు పుష్పగా ప్రకటించుకున్నాడు. ఫాల్తా నియోజకవర్గంలో దాదాపుగా అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డాడు. ఎన్నికల్లోనూ పోటీ చేస్తాడు. ఇప్పుడు అక్కడ సీన్ మారింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. పుష్ప అని చెప్పుకునే వ్యక్తి జైలు పాలయ్యాడు. నేపాల్కి అతను పారిపోతుంటే పట్టుకుని లోపల పాడేస్తారు. అతను లేడు కదా అని అతని భార్య రెచ్చిపోయింది. పోలీస్ స్టేషన్ పైనే దాడికి దిగింది. ఆమెను అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్లో గత పాలనలో సాగిన అరాచకాలకు చెక్ పడింది. పశ్చిమ బెంగాల్లో స్థానిక పుష్పగా పేరు పెట్టుకున్న జహంగీర్ ఖాన్ ఎన్నికల అక్రమాలు, దోపిడీ కేసులో జూన్ 8వ తేదీన అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే అరెస్ట్ అయిన అతన్ని పోలీసులు పబ్లిక్లో తాడు కట్టి ఊరేగించడంపై అతని భార్య రెజీనా బీబీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్తను పోలీస్ కస్టడీ నుంచి విడిపించేందుకు ఆమె కొందరు వ్యక్తులతో కలిసి పోలీస్ స్టేషన్పైనే దాడికి కుట్ర పన్నింది. ఈ దాడిలో స్థానికులు, పోలీసులు, కేంద్ర బలగాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న రెజీనాని దక్షిణ 24 పరగణాల జిల్లాలో జుల్పియా ప్రాంతంలో అరెస్ట్ చేశారు పోలీసులు. ఎన్నికల సందర్భంగా భారీ ఎత్తున అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఫలితాల 2 దశ పోలింగ్ రద్దు చేశారు. ఆ పోలింగ్లో జహంగీర్ ఖాన్ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. తనను తాను స్థానిక పుష్పగా ప్రచారం చేసుకున్న ఖాన్ వారి నుంచి వైదొలిగారు. బెదిరింపులు, ఎన్నికల మోసానికి ప్రయత్నించారనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఆయనపై నిఘా ఉంచాయి. ఆ తర్వాత అతను అరెస్ట్ చేశాయి. అతని విడుదల కోసం అప్రజాస్వామిక నిరసన చేపట్టేందుకు భార్యను కూడా అరెస్ట్ చేశారు. ఈ రకంగా ఇక పశ్చిమ బెంగాల్లో అరాచక శక్తులకు చోటు లేదని నిరూపించారు.